ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा जय हनुमान जय हनुमान। అన్ని ఆలయాలకు క్షేత్రపాలకుడిగా వెలుగొందే ఆ ఆంజనేయ స్వామివారు ఈ ప్రాంతమున పంచముఖ ఆంజనేయుడిగా కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్న మహాపుణ్యక్షేత్రం. ఆంజనేయ స్వామి కొలువై ఉన్న ఈ మహాక్షేత్రాన్నే అమ్మలగన్న అమ్మ, ఆ బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ స్వయం వ్యక్తంగా వెలిసి ఉందని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. అమ్మవారు స్వయంగా ఇక్కడ ఈ స్థలంలో ఒక చిన్న రాయికి వెలిసినట్టుగా అమ్మవారి రూపాన్ని భక్తులందరూ కూడా వీక్షించవచ్చు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు మంగళవారం, శనివారం రోజున అత్యంత నియమనిష్టలతో అమ్మవారి దర్శనాన్ని చేసుకొని తరిస్తూ ఉంటారు. ఇక్కడి అమ్మవారిని దర్శించుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ధర్మమైన, న్యాయబద్ధమైన కోరికతో అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారు వెలిసి ఉన్న ఆ రాయిని భక్తులు వారి న్యాయమైన, ధర్మబద్ధమైన కోరికతో ఇలా చేతిలోకి తీసుకోగానే ఆ కోరిక సమ్మతమై, నిజమై, ధర్మబద్ధమైతే అమ్మవారే సాక్షాత్తుగా ఇలా గాలిలోకి లేస్తుందని, తీరని కోరికైతే, న్యాయబద్ధమైన కోరిక కాకపోతే అమ్మవారు ఆ భక్తుల చేతుల్లోకి రాదని ఇక్కడి భక్తులందరూ కూడా చెబుతూ ఉంటారు. ఎక్కడైతే సత్యంగా, న్యాయబద్ధంగా, ధర్మంగా భక్తులు వారి కోరికలను కోరుకుంటారో అమ్మవారు నీ కోరిక నేను నెరవేరుస్తున్నానని వారి చేతుల్లోకి వచ్చే అపురూప దృశ్యాన్ని చూసిన భక్తుల మనస్సు ఆనందంతో, భక్తిభావంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఎంతో మంది భక్తులు కూడా వారి వారి కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని ఆ అమ్మవారి రూపాన్ని అంతే భక్తిగా చేతుల్లోకి తీసుకుంటూ ఉంటారు. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, వ్యాపారాభివృద్ధి ఇలా న్యాయబద్ధమైన కోరికలతోటి భక్తులందరూ కూడా అమ్మవారికి భక్తితో నమస్కరించుకొని అమ్మవారి రూపమైన ఆ రాయిని చేతుల్లోకి తీసుకొని నెరవేర్చుమని వేడుకుంటూ ఉంటారు. ప్రతి నిత్యం భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చిన మంగళవారం, శనివారం రోజున మాత్రమే అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా భక్తులు ఈ ఆలయానికి చేరుకొని ఆ పంచముఖ ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ఉపాలయంగా ఉన్న 108 నాగేంద్ర స్వామివారి నాగశిలలకు ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. షష్ఠి రోజున, మంగళవారం రోజున అంతే భక్తి ప్రపత్తులతో ఆ స్వామివారికి అభిషేకాలు జరిపి పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారు వెలిసి ఉన్న ఆ బండను ఇక్కడి భక్తులందరూ కూడా ప్రేమగా వల్లుబండ అని పిలుచుకుంటారు. ఎవరైతే భక్తితో, న్యాయమైన కోరికతో ఆ అమ్మవారి రాయిని చేతుల్లోకి తీసుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి వారి కోరికను నెరవేరుస్తుందని, అందుకే ఇక్కడి భక్తులందరూ ఆ అమ్మవారు వెలిసిన ఆ రాయిని వల్లుబండ అని పిలుచుకోవడం ఇక్కడ అనాదిగా వస్తోంది. అమ్మవారు వెలిసి ఉన్న ఆ రాయిని అంతే భక్తిగా పూజించి తరిస్తూ ఉంటారు. తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులందరూ కూడా భక్తిగా జగజ్జనని అయిన అమ్మవారు ఈ క్షేత్రమున బాలా త్రిపుర సుందరీ దేవిగా వెలిసి ఆ భక్తులకు అనుగ్రహం కల్పిస్తోంది. అమ్మవారి మెండైన ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. कांडात् कांडारोहन्ते पुरुषापरः येन दूर्वेण सहस्रेण च वल्लीदेवतेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः. इति दूर्वोदकस्नानं समर्पयामि. अथ बिल्वोदकस्नानं समर्पयामि. तदनन्तरे सुवर्णोदकस्नानं सुवर्णोदकस्नानम् ओम तत्सुवर्णांगं हिरण्याम भवेतो यत्सुवर्णांगं हिरण्यं ददाति. अतः सुवर्णोदकस्नानं समर्पयामि. तदनन्तरे
रुद्राक्षस्नानं पुष्पं पुष्पमान् प्रजानां पशुमान् भवति य एवं वेद योपन्ते राजावर्णा ध्रुवन्ते वा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् ध्रुवं वल्ली देवदेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः इति सहस्रधाराभिषेकानि समर्पयामि। ओम सहस्रशीर्षा पुरुषः सर्वं यद्भूतं यत्सभव्यं उदावृत्तेशानः यदन्नेनातिरोहति। श्री वल्ली देवदेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः। पंचामृतपूर्वक डाकिनी कामिनी मोहिनी स्तंभिनी गंडभैरवी दुष्टभैरवादि सहित भूत प्रेत पिशाच बेताल ब्रह्मराक्षस दुष्टग्रहान् बंदय बंदय षण्मुखाय वज्रधराय सर्वकांडात् कांडारोहन्ते पुरुषापरः येन धूर्वेण सहस्रेण च वल्ली देवदेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः। इति धूर्वोदकस्नानं समर्पयामि। अथ बिल्वोदकस्नानं समर्पयामि। तदनन्तरे सुवर्णोदकस्नानं वन्दे राजावर्णा ध्रुवन्ते वा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् ध्रुवं वल्ली देवदेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः। इति सहस्रधाराभिषेकानि समर्पयामि। ओम सहस्रशीर्षा पुरुषः सर्वं यद्भूतं यत्सभव्यं उदावृत्तेशानः यदन्नेनातिरोहति। श्री वल्ली देवदेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः। पंचामृतपूर्वक पंचवर्णपूर्वकाभिषेक पूजानि समर्पयामि। संकल्प सिद्धिरस्तु मनोवांछिता फल सिद्धिरस्तु। वल्ली देवदेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवता अनुग्रह कृपा कटाक्ष प्राप्तिरस्तु।
ओम नमो भगवते सुब्रह्मण्याय डाकिनी कामिनी मोहिनी स्तंभिनी गंडभैरवी दुष्टभैरवादि सहिता भूत प्रेत पिशाच बेताल ब्रह्मराक्षस दुष्टग्रहान् बंदय बंदया षण्मुखाय वज्रधराय ओम शरवणभवाय नमः ओम शरवणभवाय नमः ओम शरवणभवाय नमः ओम स्कांदाय नमः ओम गुहाय नमः ओम षण्मुखाय नमः ओम पालनेत्रे नमः ओम प्रभवे नमः ओम पिंगलाय नमः ओम कृतिकास्वे नमः ओम ब्राह्मण्याय नमः ओम ब्राह्मणप्रियाय नमः ओम वंशवृद्धिकराय नमः ओम वेदवेद्याय नमः ओम अक्षयप्रदाय नमः ओम मयूरवाहनाय नमः ओम श्रीवल्ली देवदेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः नानाविध परिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि धूपमाग्रापयामि दशांगं गुग्गुलोपेतं सुगन्धं चं समनोहरं विलेपनं सुरष्टेत्यं प्रीत्यर्थं प्रतिगृह्यता वल्ली देवदेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः प्राणाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम अपानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा सवेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजयाय सार्वभौमाय मंगलम् अघोरेभ्यो रघोरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः महनीय गुणात्मने चक्रवर्ती तनोजयाय सार्वभौमाय मंगलम् अघोरेभ्यो रघोरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तरुद्ररूपेभ्यः मंगल स्वराज्यं वैराज्यं परमेष्टं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्यात् ईशा सार्वभौमः सार्वायुषान् आन्तदापद्वात्कृतै समुद्रपर्यन्ताय एकरालिते एतश्लोकोऽभिदोमरुतं परिवेष्टारो मरुतस्यावसङ्गृहे आवीक्षतस्य कामप्रे विश्वे देवा सभा ओम शरवणभवाय नमः ओम शरवणभवाय नमः शरवणभवाय नमः अरे राहुल चपलादरा ओम शरवणभवाय नमः 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 ओम शरवणभवाय नमः।